అనుపమ పరమేశ్వరన్ మలయాళంలో ప్రేమంతో ఎంట్రీ ఇచ్చి తర్వాత తెలుగులో ఆ సినిమాతో అడుగుపెట్టింది. తర్వాత అనేక మంచి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె హీరోయిన్ సెంట్రిక్ సినిమా పరదాలో నటిస్తోంది. ఈ సందర్భంగా మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాల సవాళ్ల గురించి చెప్పింది. అనుపమ చెప్పిన దాని ప్రకారం ఓటీటీలో ప్రేక్షకులు ఇలాంటి సినిమాలు చూస్తారు, కానీ థియేటర్లకు రావడానికి అంత ఆసక్తి చూపరని, అందువల్లే చాలా మంది దర్శకులు నిర్మాతలు ఈ సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తున్నారని చెప్పింది. ప్రేక్షకులు థియేటర్లో కూడా మా సినిమాలను ప్రోత్సహించాలి. అరుంధతి, భాగమతి వంటి సినిమాలు హిట్ అయ్యాయి. పరదా కూడా అలాంటి మంచి కథతో వస్తుంది. నేను హీరోల ఫైట్స్ చేయలేకపోయినా మా సినిమాలో మంచి కథ ఉంది అని అనుపమ చెప్పింది. మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలు థియేటర్లో సక్సెస్ అవ్వాలంటే కమర్షియల్ ఫార్మాట్ లో ఉండాలని ఆమె స్పష్టం చేసింది. మంచి రివ్యూలు, పాజిటివ్ టాక్ వస్తే తప్పక థియేటర్లో చూడాలని ప్రేక్షకులు విజ్ఞప్తి చేసింది. ఈ చిత్రంలో అనుపమ, దర్శన రాజేంద్రన్, రాగ్ మయూర్, సంగీత కృష్ణ, రాజేంద్ర ప్రసాద్, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆనంద మీడియా బ్యానర్ పై విజయ్ డొంకాడ, పివి శ్రీనివాసులు, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. ప్రవీణ్ కండ్రేగల దర్శకుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.